అంటే ఈ రాష్ట్ర సంపదని, ఈ రాష్ట్రాన్ని డబ్బున్న వాళ్ళకి అంటకడతాం, అంతే కదా. అప్పచెప్పేయటమే కదా, అప్పనంగా ఆర్తపల్లిని అప్పచెప్పేయటమే కదా P4 అంటే. గవర్నమెంట్ మెడికల్ కాలేజీని నమ్మేస్తావు, గవర్నమెంట్ పోర్టులను నమ్మేస్తావు, ఇది సంపద సృష్టి అంటావు. ఇప్పుడు ఒక 50,000 కోట్లు పైన చేసేసావు అప్పు. 6 నెలల వల్ల 5 నెలల్లో 50,000 కోట్లు అప్పులు చేసావు. ఇస్తా అన్న పథకాలు ఇవ్వలేదు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అన్నావు, ఒక గ్యాస్ బండ్ నెత్తి మీద కొట్టి సరిపెట్టండి అంటున్నావు. జగన్ ఉన్నప్పుడు బాధుడే బాధుడు అన్నావు. ఇప్పుడు అసలు ఏది ముట్టుకున్నా బాధుడే కదా. కందిపప్పు, టమాటా, ఏది పప్పు, అసలు మామూలుగా ఏది నీ ఇష్టం వచ్చింది తీసుకో, అన్నీ బాధుడే కదా. సంవత్సరానికి 3 బండ్లు అన్నావు కదా. మరి ఈ సంవత్సరం నువ్వు ఎక్కి రేపు మార్చికి సంవత్సరం అయితే మరి మొదటి సంవత్సరం ఎంత? మళ్ళీ మార్చికి దిగిపోతావు కదా నువ్వు. మళ్ళీ మార్చికి ఉండవు కదా, ఎలక్షన్ వచ్చేస్తుంది కదా కోడు. లేదా మోడీ గారు ఏదో అది ఇది అంటున్నాడు, అదైతే అసలు ఇంకా ముందే అయిపోతావు కదా. 27కి అయిపోతావు అంటున్నారుగా. ఈ విద్యుత్ మొత్తం కరెంటు మొత్తాన్ని సర్వనాశనం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. 2014 చంద్రబాబు నాయుడు ఎక్కిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దిగే వరకు కరెంటు సంస్థల యొక్క నష్టాలు 22,080 అంటే 22,089 కోట్ల రూపాయలు నష్టాలా కాదు 5 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు ఎక్కిన 5 ఏళ్ళు 14 నుంచి 19 కరెంటు కంపెనీల నష్టాలు 22,000 కోట్ల రూపాయలు అయితే, రాష్ట్రం విడేపటికి 6,000 కోట్లుంటే చంద్రబాబు నాయుడు దిగేపటికి 28,000 చిల్లర కోట్లయింది నష్టాలు. అలాగే కరెంటు కంపెనీల యొక్క అప్పులు 86,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు దిగేపటికి 86,000 కోట్ల రూపాయలు అప్పులు. ఇది సంపద సృష్టి. ఇంత పాపం ఇక్కడ మూటగట్టెళ్ళి కరెంటు మీద ఇవన్నీ తప్పుడు మాటలని చెప్తారు. ఆయన తప్పుడు లెక్కలు చెప్తారు, అసత్యాలు చెప్తాడు, సిగ్గుపడకుండా కన్నార్పకుండా అబద్ధాలు చెప్తాడు, విషం చిమ్ముతాడు జగన్ మీద. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమైంది? 395 కదా, 5 ఏళ్లలో 395 కోట్ల నష్టాలు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 395 కోట్ల నష్టాలు. నీ 5 ఏళ్లలో 22,089 కోట్ల రూపాయల నష్టాలు కంపెనీలకి. నీ 5 ఏళ్లలో 56,000 కోట్ల అప్పులైతే కరెంటు కంపెనీలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 36,000 కోట్లు. ఎవరు పనోడు? ఎవరు సంపద సృష్టించేవాడు? ఎవరు జాగ్రత్తగా వ్యవస్థల్ని గాడిలో పెట్టేవాళ్ళు ఎవరు? విషం చిమ్మితే సరిపోదు కదా, ఈ చెప్తాయి కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే రామోజీరావు గారి అబ్బాయిని కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలామంది అవాకులు పేలుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరితో అగ్రిమెంట్ అయింది? కేంద్ర ప్రభుత్వ సంస్థతో అగ్రిమెంట్ అయింది. సోలార్ పవర్ ఎనర్జీ కార్పొరేషన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థతో, అది కేంద్ర విద్యుత్ శాఖతో పనిచేస్తుంది. అదానితో మేమేమి ఒప్పందం పడలేదే. మాకు అనవసరం ఆడెక్కడి నుంచి ఆయిల్ ఎక్కడి నుంచి కరెంటు తెచ్చుకుంటే మాకెందుకు? మాకు ఒప్పందం అయింది. కేంద్ర ప్రభుత్వం మాకు అమ్ముతానని చెప్పి వచ్చింది 249కి. 249కి మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం అయ్యాం. కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి? మాకు కావాల్సింది కరెంటు 249కి. నువ్వు కూడా అదేగా సిక్కీతోనే అయ్యావు కదా. కానీ నువ్వు 4 రూపాయలు 50 పైసలకే అంతకు అయితే మేము 249కి కదా అయింది. ఒక ఆవిడ 2-3 మాట్లాడుతున్నారు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు. ఏంటంటే జగన్ అరెస్ట్ అయిపోతాడు. ఈనాడు ఆయన కూడా రామోజీరావు గారు అబ్బాయి